నమస్తే, నేను మీ పవన్. అఖండ 2 తాండవం. ఈ సినిమా అఖండ 1 అంత బాగోలేదని కొన్ని విమర్శలు వస్తున్నాయి. అలాగే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదని కొంతమంది, అలాగే సెకండ్ హాఫ్ సూపర్ డూపర్గా ఉంది, ఫస్ట్ హాఫ్ బాగాలేదని కొంతమంది. మోర్ ఓవర్ ఈ సినిమా 50 కోట్లు కలెక్షన్స్ దాటదు అని కొంతమంది మేధావులు ప్రిడిక్ట్ చేస్తున్నారు. అయితే అసలు ఈరోజు సెకండ్ డే మాత్రమే. అయితే ఈ రివ్యూవర్స్ సంగతి లేదా ప్రిడిక్ట్ చేసేవాళ్ళ సంగతి పక్కన పెడితే బాలయ్య ఫ్యాన్స్ అండ్ కామన్ ఆడియన్స్ గురించి మనం ఒక్క నిమిషం మాట్లాడుకొని దీని మీద ఆయన అభిప్రాయాలు నానాజీ పట్నాయక్ గారు గురుగారు మనతో ఉన్నారు. ఆయన ప్రిడిక్షన్ కూడా మనం తెలుసుకుందాం. నేను చెప్పేది ఏంటంటే, చాలామంది అంత ప్రిడిక్ట్ చేస్తున్నారు కదా అఖండ 1కి అఖండ 2కి. సో రివ్యూవర్స్ చెప్పేది కరెక్టా లేకపోతే చూసిన ఆడియన్స్ చెప్పేది కరెక్టా? సినిమా తీసేది రివ్యూవర్స్ గురించి కాదు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్తూ వచ్చా. అది ప్రేక్షకులకి దగ్గరైతే చాలు, ప్రేక్షకులకి ఇష్టమైతే చాలు, లేదా నందమూరి ఫ్యాన్స్ని ఆకట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా సినిమా అనేది బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అయితే కలెక్షన్స్ వైజ్ మనం ఇందాక ఒక మాట చెప్పుకున్నాం కాబట్టి కలెక్షన్స్ ఒక 300 బెంచ్ మార్క్ని సాధిస్తుందా అనేది నానాజీ పట్నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సార్, ఫస్ట్ క్వశ్చనే ఇదండి. కలెక్షన్స్ అనే దాని మీద ఇప్పుడు నడుస్తుంది. మొన్నటిదాకా ఏమన్నారు, అఖండ 1 అంత రీచ్ కాదు, లేకపోతే ఇంకోటి. ఇప్పుడు అగైన్ బాలయ్య బాబుకి ఫ్యాన్స్ ఎగెనిస్ట్గా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, నాన్ ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఇది మాత్రం సినిమాని సినిమాలాగా చూడండి అని ఫస్ట్ నుండి డైరెక్టర్ కూడా చెప్తున్నారు. ఇది కేవలం నందమూరి ఫ్యాన్స్కి మాత్రమే కాదని. ఇది 100 crores క్లబ్ దాటి 200, 300 సాధిస్తుందా? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, బోయపాటి ఎవరైతే అతను డైరెక్టర్ గారు ఉన్నారో అతను కానీ, నందమూరి బాలకృష్ణ గారు కానీ, మ్యూజిక్ కొట్టిన తమన్ కానీ, ప్రజలు కానీ, ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ తీసిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇది ఇన్ని కోట్లు రావాలనే పాయింట్ పక్కకు పెడితే ఇది ఒక మంచి సినిమా తీయాలనే సంకల్పంతో తీశారు. మనం ఫస్ట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలి. ఎగ్జాక్ట్లీ. అన్ని సినిమాలు చూసినట్టుగా అఖండ 1 కానీ 2 కానీ చూడొద్దు అని చెప్తాను నేను. అన్ని సినిమాలకు మనం ఏమిటి, కేవలం మనం అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తాం, ఒక 2 గంటల సేపు రిలీఫ్ అవుదామని. ఈ మూవీలో రిలీఫ్నెస్తో పాటు మనం ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది అని చెప్తాను నేను. అయితే పాయింట్కి వద్దాం. మీరు ఇందాక అన్నారు ఇది ఎంతవరకు మనం అఖండ 1తో పోల్చుకోలేమండి. అఖండ 1 ఈజ్ అల్టిమేట్. ఇంకా ఎందుకంటే నేను బాలకృష్ణ ఫ్యాన్ని కాదు నిజం చెప్పాలంటే. కేవలం నేనేంటంటే ఒక ఆస్ట్రాలజర్గా, ఒక సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా, దాని యొక్క విలువలు తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. అఖండ మూవీ చూసిన తర్వాత బాలకృష్ణ మీద కానీ, బోయపాటి మీద కానీ నాకు అపారమైన గౌరవం పెరిగింది. అంటే ఏదో సినిమా ఈ సనాతన ధర్మం మీద తీస్తే పడిపోవచ్చు అనుకోవచ్చు వాళ్ళు, ఏదో ఆ డైరెక్టర్ కానీ ఆ హీరో కానీ. కరెక్ట్. అలాంటిది దాన్ని కూడా లెక్క చేయకుండా సినిమా తీశారంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ మనం ఇది ఈ బెంచ్ మార్క్ను అందుకుంటుందా లేదా? అందుకుంటుంది. కొన్ని ఆటంకాలు ఏర్పడి అందుకుంటుంది, అందుకోదు అనేటువంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే అఖండ 1కి వచ్చినంత ఇదైతే దానికంటే కొంచెం తక్కువే వస్తుంది దీనికి. బట్ లాస్ అయితే ఈ సినిమాకి రాదు అని మనం ప్రశ్నపరంగా చెప్పుకోవచ్చు. కానీ స్లోగా అందుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు కుంభరాశిలో పడిందండి ప్రశ్న. కుంభంలో మనం ప్రశ్న వేసుకున్నాము, కుంభంలో రాహు ఉన్నాడు. సో సినిమా ఎలివేషన్ ఉంటుంది కాబట్టి స్లోగా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హౌస్లో శాటర్న్ ఉన్నాడు ప్రశ్నపరంగా. శాటర్న్ అంటే ఏంటంటే స్లో మూవింగ్గా ఇవ్వాలి మీకు ధనాన్ని, ఓకే, స్లోగా ఇస్తుంది. కాకపోతే దీనికి కొన్ని డియోల్ టాక్స్ ఉంటాయి. ఎందుకుంటాయి డియోల్ టాక్స్ అంటే, 2వ స్థానంలో శని ఉన్నాడు. డియోల్ టాక్ ఇది ఈ రోజు కాదు, 100 రోజుల తర్వాత కూడా డియోల్ టాక్ ఉంటుంది. ఇదేంటి 100 రోజులు ఆడేకి కూడా మళ్ళీ డియోల్ టాక్ ఏంట్రా, బెంచ్ మార్క్ కొట్టే కూడా మళ్ళీ డియోల్ టాక్ ఏంటి అనిపిస్తుంటుంది. బికాజ్ ఆఫ్ ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రశ్న ఉద్భవించినప్పుడు, ఏదైనా ఒక మనిషి పుట్టినప్పుడు, ఒక జీవుడు ఎవరైనా పుట్టినప్పుడు అది డియోల్ సైన్స్లో పడ్డప్పుడు ఖచ్చితంగా డియోల్ టాక్ వెళ్తూనే ఉంటుంది సినిమా ఆడినంతకాలం. దిస్ ఇస్ మై ప్రెడిక్షన్. డివైడ్ టాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దీనికి. మరి అంటే బాలకృష్ణ గారి కెరియర్లో ది బెస్ట్ సినిమా అని కొంతమంది అయితే గట్టిగా అంటున్నారండి. కొంతమంది ఏమంటున్నారంటే ఇది కొంచెం ఓవర్లోడెడ్ అయింది, లేదా అన్నిటికీ అంటే ఫిజిక్స్, న్యూటన్ ఫిజిక్స్ కూడా దూరంగా ఉంది, అసలు మనిషిని తిరగేసి దిష్టి తీసి పడేయడం, చెత్త కొట్టడం ఏంటి అని కొంతమంది కూడా అనుకున్న సందర్భంలో ఈ సినిమాలాగా చూడాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి మీరేం చెప్తారు?
అంటే మీరు అన్నది మంచి వాల్యుబుల్ పాయింట్ క్వశ్చన్ చేశారు మీరు. నేనేమంటానంటే ఎప్పుడు కూడా ఆ, గాలి వీస్తుందండి. గాలి వీస్తున్నప్పుడు ఒక పరిధి అనుకుంటాం, ఈ గాలి వీచింది కొమ్మలు ఇదే. కానీ అదే గాలి విస్తృతంగా వీస్తే చెట్లు అన్నీ కూడా ఇట్లా ఎగిరిపోతాయి, ఇల్లులు కూడా. అవునా? అవును. అంటే దాని ఎనర్జీ, ఆ గాలి యొక్క ఎనర్జీ పెరిగినప్పుడు అది ఎంత పనైనా చేయగలదు. అలాగే మనిషిలో ఉండేటువంటి శక్తి కనుక ఆ దైవశక్తితో కనెక్ట్ అయినప్పుడు, మన రామాయణ మహాభారతాల్లో కూడా అర్జునుడు, భీముడు, కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తడం, అంటే కృష్ణుడు అంటే డైరెక్ట్ పరమాత్మ, అదేవిధంగా ఆంజనేయ స్వామి, వాళ్ళ యొక్క దైవశక్తి ఎప్పుడైతే వాళ్ళలో ప్రవేశించిందో అప్పుడు వాళ్ళ యొక్క శక్తి అనంతమవుతుంది. అనంత శక్తిని పొందినటువంటి ఒక అఘోర అది 10 మందిని పైకి లేపడం కానివ్వండి, లేకపోతే ఆ ఫ్యాన్ వచ్చి ఇలా వచ్చినప్పుడు ఆ త్రిశూలాన్ని పెడతాడు గిర్ర తిరిగినట్టు. ఓకే, అలాంటిది కానివ్వండి. ఒక మనిషిని అవలీలగా ఏదో జస్ట్ కొబ్బరికాయను పట్టుకొని తిప్పినట్టుగా తిప్పడం కానివ్వండి. ఎందుకంటే అన్యాచురల్ పవర్స్ అవును, వచ్చినప్పుడు మీరు అలాంటి ఎలివేషన్ చూపించకపోతే ఫస్ట్ మీరు నేను సినిమా చూడడం వెళ్ళి అక్కడ కరెక్ట్. ఏదో ఒక వ్యక్తిని కొడతాడండి ఆ హీరో, మిగతా 10 మంది వస్తారు మారిపోతాడంటే అది శివ సినిమాలో నాగార్జున చూపిస్తారు. ఒకరిద్దరిని కొట్టినప్పుడు కొడతాడు, కానీ చిన్న పాప ఉన్నప్పుడు సైకిల్ వేసుకుని వెళ్ళిపోతాడు శివ, పారిపోతాడు. అవును, పారిపోతాడు. అది అక్కడ కరెక్ట్. అక్కడ మీరు పాత సినిమాలో లాగా డిషుమ్ అని చేస్తుంటే శివ సినిమా మనం చూసేవాళ్ళం కాదు. ఇక్కడ కూడా ఆ యొక్క హీరో ఆ రకంగా ఫైట్ చేస్తేనే. ఇప్పుడు బాహుబలి మూవీ ఉందండి, ఆ బాహుబలి మూవీలో హీరో అంత పెద్ద కొండను ఎక్కుతాడు. ఎక్కినప్పుడు అక్కడ పర్పస్ ఏమిటి మనకు చూపించేది ఏంటంటే, వీడికి ఇంత శక్తి ఉంది, అలు పెరగనంత శక్తి ఉంది కాబట్టి హీరోని కొట్టగలడు అని ఒక చిన్న హోప్ ఇచ్చి మళ్ళీ హీరో కంటే విలన్ని బలవంతుని చేస్తాడు. ఈ మూవీలో కూడా చూడండి, ఏవైతే నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో ఆ నెగటివ్ ఎనర్జీస్ని తీసుకొని ఒక విలన్ వచ్చినప్పుడు ఆ విలన్ని కొట్టాలంటే హీరో ఎంత బలవంతుడై ఉండాలి అనే ఒక లాజిక్ని వాడాడు. ఇంకోటి ఏంటంటే, మీ లాజిక్స్ అన్నీ కూడా కొంతవరకేనండి. లాజిక్ అందనటువంటి విశ్వంలో ఆ సినిమాగా చాలా ఉన్నాయి. అవునా కదా? అవును, లాజిక్ అందనవి చాలా ఉన్నాయండి. చనిపోయిన వ్యక్తి బతికినవి చాలా ఉన్నాయి మన కేసెస్. పూర్వజన్మ గుర్తొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. అవును, అంతే కదా? మరి అట్లా అంటే ఇంకొక పాయింట్ అండి, బాలకృష్ణ గారు, బోయపాటి గారు సినిమాలన్నీ, దిస్ ఈస్ ద 4th మూవీ. ఇవన్నీ హిట్ అవటానికి అంటే జాతకంలో కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్ అనేది కుదురుతుందా? అలాంటిది ఏదైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి బిజినెస్ చేసినా, కొంతమంది చేస్తే లాస్ ఉంటుంది, కొంతమంది కలిస్తే అది సూపర్ హిట్ అనేది. అది ఏంటంటారు బోయపాటి అండ్ బాలకృష్ణ? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఎప్పుడైనా సరే ఇద్దరు వ్యక్తులు జర్నీ జరిగేటప్పుడు అది అద్భుతంగా వెళ్తుందంటే వాళ్ళిద్దరి జాతకాలు కూడా వెరీ క్లియర్లీ ఒకరికొకరు సపోర్టివ్ జాతకాలు అంటారు. అది భార్యాభర్తల విషయంలో ఉంటుంది, ఫ్రెండ్స్ విషయంలో ఉంటుంది, లవర్స్ విషయంలో ఉంటుంది, ఇద్దరు కలిసి వ్యాపారం చేయడం అనుకోండి, ఇద్దరు వ్యక్తులు కలిసి సినిమా తీయడం అనుకోండి. ఇట్స్ వెరీ క్లియర్. మీరు చూసినట్లయితే వాళ్ళిద్దరు కాంబినేషన్ హిట్ పేరు. కరెక్ట్, ఇంకా అందులో డౌట్ లేదు. అక్కడ వాళ్ళకి సింక్ కలిసింది. అంటే అక్కడ ఆ బోయపాటికి ఉన్నటువంటి మెంటల్ ఏదైతే ఆ ఫీలింగ్ ఉందో అది బాలకృష్ణ దానికి కనెక్ట్ అవుతుంది. మళ్ళీ అదే బోయపాటి ఇంకొకటి తీస్తే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఆ కథ డిమాండ్ని బట్టి, ఆ వ్యక్తిని బట్టి. కానీ ఇక్కడ ఏంటంటే, నేను చూశాను కదా ఇతని జాతకం కూడా. లాస్ట్ టైం మనము అఖండ సినిమా ఆగుతుందని ఒక ప్రెడిక్షన్ ఇచ్చాం. అవునండి, మీరు చూసే ఉంటారు. చూశాను. అవును, అది అక్కడ నేను చూసినప్పుడు బాలకృష్ణ గారిది సింహలగ్నం అయింది. లగ్నాధిపతి శుక్రుడితో కలిసి దశమంలో ఉన్నాడు, దశమ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే అది కేవలం కొంతమంది జాతకాలు నేను చూసా. అంటే ఇప్పుడు మనం సీనియర్ ఎన్టీ రామారావు గారిని నేను చూస్తే ఆయన కృష్ణ వేషం వేయడం కోసమే పుట్టాడేమో, ఆల్ ఆఫ్ సడన్గా సినిమా ఫీల్డ్ నుంచి ఒక సీఎం అవ్వడానికి పుట్టాడేమో అన్నట్టుగా ఉంటుంది ఆయన లైఫ్ స్టైల్. ఇతంది నేను చూసినప్పుడు ఏంటంటే అఖండ మూవీ కోసం పుట్టాడా అనిపించింది. ఇప్పుడు జయలలిత గారు ఉన్నారండి, ఒక లేడీ తమిళనాడు సీఎం అవ్వడం, అక్కడ తమిళనాడు రాజకీయాలకి ఇట్స్ నాట్ ఏ జోక్, చిన్న విషయం, చాలా కాలం పాటు. ఒక ఇందిరాగాంధీ మామూలు విషయం కాదు. ఐరన్ లేడీ ఏదో అంటారు ఆవిడ్ని, కంటి సైగతో ఆవిడ శాసించేది. సో నేననేది ఏంటంటే, కొంతమంది రవి బలం బాగున్నప్పుడు, శుక్రుడితో కలిసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అతను చాలా చిన్న స్థాయిలో పుట్టిన, ఒక గుడిసెలో ఉండేటువంటి ఒక చాలా చిన్న ఉద్యోగం చేసే వాళ్ళకి పుట్టినా కూడా గ్రహస్థితి బలం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా నెంబర్ 1 అవుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాంటి గ్రహస్థితి నేను బాలకృష్ణ గారికి చూశాను. లగ్నం సింహలగ్నం, రాశి సింహలగ్నం,
లగ్నాధిపతి వెళ్ళి ఇక్కడ ఉన్నాడు, ఇది దశమ స్థానంలో ఉన్నాడు. రాశి ఏంటండి అయింది? అయితే ఇక్కడ బాలకృష్ణది సింహలగ్నము, లగ్నాధిపతి దశమంలో ఉంటాడండి. రాశి ధనస్సు రాశి బాలకృష్ణది. ఓ, ధనస్సు రాశి అయినప్పుడు ధనస్సు రాశిలో ఆయనకి ఏంటంటే గురువు శని చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఈజ్ మైండ్ కారకుడు, గురువు శని ఈజ్ ధర్మకర్మాది యోగ అండ్ ఆధ్యాత్మిక యోగ. ఇప్పుడు అది కూడా లగ్నం నుంచి పంచమ స్థానంలో ఉంది, క్రియేటివ్ హౌస్లో ఉంది. అంటే క్రియేటివ్ మూవీ ఈజ్ ద క్రియేటివ్. ఎగ్జాక్ట్లీ సార్. ఎప్పుడైతే క్రియేటివ్ ప్లేస్లో ధర్మకర్మాది యోగం ఉంటూ జూపిటర్ అక్కడ ఎప్పుడైతే ఉన్నాడో, అండ్ అది అగైన్ అనదర్ థింగ్ సప్తమాధిపతి, అంటే సప్తమం అంటే సమాజము, సోషల్ కమ్యూనికేషన్స్, ఆ కారకుడు వచ్చి ఎప్పుడైతే చంద్రుడితో నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే కారకుడితో ఉన్నాడో, దేవతాసం ఇప్పుడు ఇన్ని మూవీలు తీసాడండి ఆయన. బాలకృష్ణ గారు ఇన్ని మూవీస్ తీశారు. అఖండాకు వచ్చిన పేరు దేనికైనా వచ్చిందా? రాలేదండి. వచ్చి ఉంటుంది, కానీ దట్ ఈస్ డిఫరెంట్గా వచ్చింది. అవును. అఖండాకు వచ్చిన పేరు బోయపాటికి రాలేదు, అఖండాకు వచ్చినంత పేరు బాలకృష్ణ గారికి కూడా రాలేదు. ఇంత విస్తృతంగా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఆదిత్య 369 పాత సినిమాలకు వెళ్తే, కానీ ఇది మాత్రం అందరికి ఆకట్టుకునేలాగా, అంటే వయో పరిమితి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఫ్యాన్స్ నాన్ ఫ్యాన్స్ ఇలా కాకుండా ఆకట్టుకుందా అఖండానే. 3 సంవత్సరాల పిల్లడి దగ్గర నుంచి 100 సంవత్సరాల వృద్ధుల వరకు చూసే సినిమా ఏదైనా ఉందంటే ఈ మూవీ. అలా డిజైన్ చేశారు ఈ మూవీని. ఓకే, అయితే నేను అనేది ఏంటంటే ఇది కొంతమందికే సాధ్యం. అక్కడ బోయపాటి జాతకంలోనే అలాంటి మూవీలు తీసేటువంటి బలం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి ఇట్లాగే ఒక డైరెక్టర్ గారు వచ్చారు, ఒక హీరోది ఏదో సినిమా అంటే నేను అన్నాను, అతనిది మీది ఒకసారి జాతకం ఏంటంటే, ఆ హీరో జాతకంలో, ఆ హీరో పేరు చెప్పదలుచుకోలేదు, హీరో జాతకంలో అలాంటి మూవీ తీసేది లేదు, ఈయన జాతకంలో ఉంది. నేను అన్నాను, ఏమండి ఇది ముందుకు వెళ్ళేలా అంటే, అదేం లేదు సార్, మనీ మొత్తం రెడీ అయిపోయింది అంటే, లేదండి ఇది మీ కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్, చాలా బాగుంది మీ కాన్సెప్ట్, మీ గ్రహస్థితి చాలా బాగుంది, మీరు ఇందులో సక్సెస్ అవుతారు. కానీ ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఈ మూవీకి సంబంధించింది ఏదైతే ఉందో, ఆ హీరోకి శుక్రదశ నడుస్తుంది. అంటే ఏంటి, లవ్ మూవీస్, ఒక ఫ్యాషన్ రిలేటెడ్గా ఉండే మూవీస్ తీసే టైం నడుస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు నడవట్లేదు. ఇక్కడ మనం బాలకృష్ణ గారి జాతకంగా తీసుకుంటే గురు శని కలిసిన గురుకర్మయోగ దశ నడుస్తున్నప్పుడు ఆధ్యాత్మికమైనవి హిట్ అవుతాయి. నేను చాలామంది జాతకాలు హీరోలవి డైరెక్టర్స్వి తీసుకున్నప్పుడు కరెక్ట్ వాళ్ళు పర్టికులర్గా ఏ దశ, ఇప్పుడు రాహుదశ నడుస్తుంది అనుకోండి, అప్పుడంతా కూడా ఈ ఫారెన్లో షూటింగ్స్, శుక్రదశ నడుస్తుంది అనుకోండి లవ్ రిలేటెడ్ మీద, రవి లేదా కుజదశలు నడుస్తున్నప్పుడు యాక్షన్ మూవీస్ మీద, శని గురువులు కలిసి ఉన్న దశలు నడిచేటప్పుడు ఇలాంటి వాటి మీద వాళ్ళు తీయడం, వాళ్ళు సక్సెస్ అవ్వడం నేను చూశాను. గురుగారు, మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకా మోర్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకదాన్ని మించి ఒకటి, బోయపాటి అండ్ బాలకృష్ణ గారు? చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి మాత్రం కొంచెం కష్టతరంగా వెళ్తుంది. బట్ ఓవరాల్గా మార్క్ అయితే టచ్ చేస్తుంది. బట్ ఫ్యూచర్లో వస్తుందా లేదా అంటే వస్తుంది, బట్ టైం తీసుకొని వస్తుంది. ఇంత అఖండాకి అఖండ 2కి వచ్చింది ఫాస్ట్గా, అఖండ 3 రాదు, స్లోగా వస్తుంది, బికాజ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్స్ అలా ఉన్నాయి. సో అదండి, విన్నారు కదా గురువుగారు చెప్పింది. మోర్ అండ్ మోర్ పిక్స్ రావాలి, పిక్చర్స్, అఖండ లాంటి సినిమాలు బోయపాటి గారు అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్లో. ఎందుకనంటే మనం సక్సెస్ రేట్ని మనకి కొలమానం చెయ్యలేము. ఎందుకనంటే ఇట్స్ బియాండ్ ద లైఫ్, లార్జర్ దాన్ లైఫ్ అనేలాగానే ఈ సినిమా చూడాలి ఫస్ట్ నుండి నేను చెప్తున్నాను. అండ్ అలాగే కలెక్షన్స్ పరంగా కూడా ఎలాంటి ఢోకా లేదు, డెఫినెట్గా లాస్ అయితే ఉండదు. సినిమా సక్సెస్ సాధించింది, అలాగే బ్లాక్ బస్టర్ దిశగా ఎన్ని రికార్డ్స్ కొట్టబోతుంది అనేది మనం చూద్దాము. అలాగే మోర్ అప్డేట్స్ కోసం చూస్తున్నాం కిరణ్ టీవీ. దిస్ ఈజ్ యువర్ పవన్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.